నరఘోషకి నాపరాయి కూడా బద్దలైపోతుందని సామెత ఉంది. అవును. ఎందుకు నరఘోష అనేటువంటిది ఏర్పడుతుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మనం ఎదుగుతాం, మనం కష్టపడే ఎదుగుతాం. రూపాయి దాచుకుని లేకపోతే మన కష్టార్జితంతో అప్పు చేసి బంగారం కొని దాన్ని గోల్డ్ లోన్ పెట్టుకుని మళ్ళీ దాని నుంచి వచ్చి ఇలా ఎదుగుతూ ఉంటారు. ఇలా ఎదిగే క్రమంలో ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ వెండి ఆభరణాలన్నీ తీసుకొచ్చి ఎదరబెడుతూ ఉంటారు. అవును. అలా పెట్టడం వల్ల చూసాడు, అమ్మా ఈయనకి ఇంతుందా, పైకేం కనబడట్లేదు అనేటువంటి మాట పైకి రాకుండా మనసు నుంచి నోటు వరకు వచ్చి ఆగిపోతుంది. అవును. ఇందులో ఏమవుతుందంటే కొంతమంది నాలుక మీద మచ్చలు ఉంటాయి. అవును. ఇటువంటి వాళ్ళు అమావాస్యలో జనించిన నాలుక మీద మచ్చలు ఉన్నవారు సరే వారికి సిక్స్ సెన్స్ అనేటువంటిది ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఓకే. వాళ్ళు ఏమంటారంటే వీడికి ఇంత ఉంది, ఇంత ఉండకూడదు, నాకన్నా బాగోకూడదు అనేటువంటి మాట పదే 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 మరా 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 అన్నప్పుడు రామ అనే శబ్దం ఎలా అయిందో అలా అనడం వల్ల తినకి ఫస్ట్ ఏమవుతుంది అంటే తలపోటు అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే. ఎవరో సూదులతో కూర్చున్నట్టుగా.